అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము మైక్రోవేవ్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి మైక్రోవేవ్ కన్వెన్షన్ 28 లీటర్స్ది. రేట్ వచ్చేసి 18,000 పడింది. ఇది బ్లాక్లో తీసుకున్నామండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాము మేము హైదరాబాద్లో. లోపల వచ్చేసి ఇలాగా గ్లాస్ ప్లేట్ ఒకటి ఇచ్చారు. దాని కింద వాచర్ లాంటిది ఒక రింగ్ లాంటిది అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇది మూవ్ అవుతుందండి. గ్లాసు రౌండ్గా తిరిగిద్ది. ఇది వచ్చేసి సిస్టము. కుక్ చేసుకునేటప్పుడు దేనికి ఎలాగా సెట్ చేసుకోవాలి అనేది బటన్స్ ఇచ్చారు. టైం సెట్ ఒక్కొక్క ఐటెంకి దాన్ని బట్టి టైం సెట్ చేసుకొని బటన్స్ నొక్కుకొని పెట్టుకుంటే కుక్ అయిపోతాయండి. అలాగా సైడ్ బటన్స్ ఇచ్చారు. చూసారు కదా, ఇదైతే ఓవెన్ అయితే ఇంతకు ముందే తీసుకుందామని అనుకున్నాము, కానీ తీసుకోలేదు. ఇప్పుడు మొన్న సంక్రాంతి అప్పుడు తీసుకున్నామండి. దానికి లోపల ఈ ఐటమ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి ఈ బౌల్ వచ్చేసి పాలు మరిగించుకునేదండి. దీనికి క్వాంటిటీ ఇది కూడా ఇచ్చారు. పాలు మాత్రమే మరిగించుకోవాలి. టైం సెట్ చేసుకొని అందులో పెట్టుకుంటే పాలు కాగిపోతాయి. క్వాంటిటీ ఇచ్చారు, ఇన్ని లీటర్లు అలా పెట్టుకోవాలని. ఓన్లీ మిల్క్ మాత్రమే మరిగించుకోవాలండి, అందులో వేరేది యూస్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ బాడీ పెట్టుకునేదండి. లోపల పెట్టుకుంటే అది రౌండ్గా ఇలా తిరుగుతూ గ్రిల్ చేస్తుంది. ఇది వచ్చేసి దానికి హ్యాండిల్. అది లోపల సెట్ చేసి పెట్టుకున్నప్పుడు దీని ద్వారా బయటికి తీసుకోవడానికి హ్యాండిల్ ఒకటి ఇచ్చారు. అది అలా పెట్టుకొని తీసుకోవాలి బయటికి. డెమో ఇచ్చే వాళ్ళు అయితే వచ్చారండి. వాళ్ళు హిందీలో డెమో ఇచ్చి వెళ్ళారు. పెద్దగా ఏమీ అర్థం కాలేదు, చాలా ఫాస్ట్గా చెప్పి వెళ్ళారు. ఇది వచ్చేసి ప్యాన్ ఒకటి ఇచ్చారు. బ్యాక్ సైడ్ కొంచెం ఫైబర్ లాగా అనిపించింది మామూలుగా. ఇక ఇది అయితే ప్యాన్ లాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్లు 2 వచ్చాయండి. ఒకటి చిన్నది, ఇంకోటి పెద్దది. ఇది తందూరి చేసుకోవటానికి వీలుగా ఉండేలాగా స్టాండ్స్ ఇచ్చారు 2. తెలుగు డెమో వాళ్ళని అడిగామండి మేము. వాళ్ళు అందుబాటులో లేరు, తెలుగు డెమో వాళ్ళు అయితే అని చెప్పారు. ఇది వచ్చేసి పెద్ద స్టాండ్ అండి. ఇది ఒక స్టాండ్, 2 స్టాండ్లు ఇచ్చారు తందూరికి యూజ్ అయ్యేవి. అలాగే రెసిపీస్ బుక్ కూడా ఇచ్చారు. ఇందులో 100 రెసిపీస్ ఉన్నాయండి. వీటిలో చూసి మీరు ఓవెన్లో కుక్ చేసుకునేవి చేసుకోవచ్చు. 100 అయితే రెసిపీస్ ఉన్నాయి ఇందులో. వీటి ద్వారా చేసుకోవడానికి ఒక ఐడియా ఉంటుంది మనకి బుక్ చూస్తే. అలాగే ఓవెన్ మైక్రోవేవ్కి సంబంధించింది ఒక బుక్ ఇచ్చారండి. మైక్రోవేవ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఇదిగోండి, ఓవెన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎలా యూస్ చేయాలి అనే దాని మీద వాళ్ళు అంతా ఇచ్చారు. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.